మరి రాకయ్య తాను నడిచింది అమ్మను నా చేతికి రానుకున్నావే రంగుల వారి లోపల బాబా గారి దుర్గ సుందరదేవి ఆడపిల్ల గౌరవిస్తున్నాము మాట్లాడి మూలేళ్ళ వచ్చి రంగాలలో బతుకొస్తున్నదే ఉంటా ఉన్నది వేడిపోయినా తల్లి వేడిపోయి సరోజన దేవి మరి నా తల్లి అనుకోనాడైనా నా తల్లి రావు నా తల్లి ఓ మాయా తల్లి ఓ మాయా నా తల్లి రావు నా తల్లి ఓ మాయా ఆకలైన కడుపు కల్ల నా తల్లిరా ఆకలైన కడుపు కమ్మ ఓ మాయా అన్న వల్ల పెట్టలేవా నా తల్లిరా నాకు అన్న వల్ల పెట్టలేవా నా తల్లిరా అమ్మా 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 లంజ మూడు ఇస్తారు అమ్మా ఏ రకం బయట అమ్మా చల్లారిందారా తెల్లారినాక పెడతారా గందులా ఉన్నదట ఏంటిదిరా పాడుకో నువ్వనే లంజ ఆడబిడ్డ ఎప్పుడు వచ్చినవరా ఇందోల సంధి బిడ్డ బిడ్డ అని పిలిచి ఆడబిడ్డ అంటాను అబ్బో పానం పాడగాను నీకు అర్థం కావచ్చు బాగా అమ్మా ఆకలి అవుతాను అన్నం పెట్టి అయ్యో అన్నం చల్లకుండా అండుదా దీపం ముచ్చల పెద్ద దీపం ముచ్చేలా పానం పాడుగాను లేవారెవరా ఎవరకు నాయన బాడుకో చిన్న పెద్ద ఎవడాలి రాజేంద్ర రా నాయన నాయన ఉంచుకుంటారా పాడుకో ఆడబిడ్డ అమ్మ ఓ పానం పాడగా అబ్బో ఓ కాళ్ళన్నీ పానం అంతా గార 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 అయితే డాక్టర్ దగ్గర పోయినా సారు పానం అంత గిట్ల గావర గావర అవుతుంది ఎట్లా అన్న వాళ్ళక్కడ భీష్మ దగ్గరికి పోతే చెల్లె చెల్లె నీకు పానంలో మంచిగా లేదు అన్నాడు రెండు సూదులు వేసిండ్రా రెండు సూదులు వేసి తక్కువైంది ఏమన్నా ఎరికేనా అన్నం తినక అన్నాడు ఏదన్నాడు తినమన్నా చేసుకొని నాకు సాతనైతే సాత కాదు 3 లీటర్ల పాలు తెచ్చుకొని 3 డబరొట్టె ప్యాకెట్లు తిన ఇది వరకు బుక్కాడు బేకింది 30 రూపాయల ప్యాకెట్ 30 రూపాయలు నేను ఇంకేమైనా తిన్నా రా తిండి పాడుగాను ఇక మధ్యాహ్నం కావాలవుతుందని ఫోన్ చేసిన అన్నా ఎట్లనే అన్న అన్న వాళ్ళు చెల్లి ఏమన్నా పనులు తెచ్చుకొని తినమన్నాడు 3 అడి పనులు తెచ్చుకున్నా 3 కిలో షేపులు తెచ్చుకొని తిన బుక్కెడుకో తిన్నా ఇక సాయంత్రం ఎట్లా అన్నా ఇంకా ఈ చెల్లె కావరైతుందన్నాడు అన్న కావరైతుందన్న చెల్లె ఏమన్నా బుక్ అన్నాడు అన్న వాళ్ళ చెల్లె 2 కిలో బొబ్బరి తెచ్చుకున్నా ఇంకేమైనా తిన్నా బుక్కెడుకో ఆకలి అవుతాను అన్నం పెట్టాము ఇవ్వాలంటే ఇప్పుడు నువ్వు అండలేనా ఇవ్వాలి
నేను ఎప్పుడన్నా కాదు అబ్బో నా పానం పాడగాను ఇన్ని రోజుల సంది నువ్వే అండి పెట్టినావు కదా నేనే అని పెట్టగాని ఇలా పానం మంచిగా లేదు నాకు అక్కడి జ్వరం వస్తుంది కడుపులో తలకాయ వస్తుంది తాడు చెప్ప కదా రెండు మందాలు చెప్పు నీకెందుకు బాడకం బాడకం నోరు తెత్త బతకమే చెప్తానా జోలికి రాకు జోలికి అత్తలు ఏవాటి పోతా నీ తాడు వెంప నీ పొట్టి నీ ముందాలు వెంప ఆకలి అవుతాను ఆగరాదు మాండి పెడతా అన్నావు అయ్యో దాసిముండ రాకపోయే ఆకలి పాయి ఆడిబిడ్డ ఇగో నీ చిన్న చేతుల తోటి ఇగో నీకు చీపురు కట్టిస్తానా పోయి ఊడిసిరా ఇగో దీన్ని ఏమంటారు చీపురు కట్ట ఏం చెప్తారు నీ ముఖం మీదకి చూడతారు చూస్తారా ఇగో నాకు ఆకలి ఉడవరా నా లక్ష్యం బాగే అమ్మ కుర్సీ 500 కడేస్తారు ఆడిబిడ్డ ఈ చీపురు కట్ట ఆకిత కొడతారా పెద్ద అవసరం ఉంటుందా లక్ష్యం ఉంటుందా కొడతారా అప్పుడేమో మిగులుంటారా అసలు నాకు ఆకలి ఉడవరా మరి ఏమి తినేస్తుందా పొద్దు ముట్టారు తింటా లంచం ఉండ దొంగన సౌతి నీ ఎవరన్నా గండాడగా నీ ఐదుగురు గండాడగా బద్మాసి రానా బాగా తినుకుంటూ అన్నగా ఉన్నాను రోజులు మెత్తగా తినుకుంటున్నావు పథకాలు ఉండవద్దు కాదు దుర్గ సుందరి దేవి పొద్దుగాల మా జోలికి రాకుండా ఇయో ఇట్లా చెప్పుకోరు ఆడబిడ్డలు పనులు వాళ్ళ నుంచే నా చూసి నేర్చుకొని ఊళ్ళో దెబ్బలు కొట్టబట్టరా మైనకు కడపం దొరుకుతుంది నాకు తల్లి లేకపోయినా నువ్వు కన్న తల్లి లేక దాదుకున్నావు నీ ఎవరైనా గండా అన్నది నువ్వు కన్న బిడ్డ లెక్క పెంచుకొని ఇవాళ ఆడబిడ్డ అని చూడకుండా నీ ఆడబిడ్డ కొంచెం ఆగులో పెట్ట సత్యనాశనం అయిపోవాలి ఆడబిడ్డలు ఉంటే నన్ను కాదెత్తి తంటున్నావా నన్ను చెయ్యెత్తి కొడుతున్నావా నేను అవ్వలేని బిడ్డలైంది నేను అయ్యలేని బిడ్డలైంది నా తోడ పుట్టిన అన్నగాళ్ళు నాకు ఇక్కడ లేకపోయనే అమ్మా నన్ను కొట్ట నాయవేనా నన్ను కొట్ట నాయవేనా ఓ నన్ను కొట్ట నాయవేనా ఓ నన్ను కొట్ట నాయవేనా ఓ నన్ను విట్టనాయవేరా ఓ
ఎక్కడం అలాంటి మాటలు పుట్టేది పుట్టగానే ఎవరు పోగొట్టుకున్నావు అయ్యను పోగొట్టుకుని లంజన అసలు శిక్షణ పెట్టేది ఏ శివలో పోగొట్టుకునే మనిషి లంచముండ గాళ్ళు అంటారు పాడటం వాళ్ళు అంటారని చెప్తాను నాడు వదినమ్మా నడుముడు ఆకిలి మారి మారు మారు దెబ్బలు ఏనాడు కొట్టిందో అందుకే అంటారమ్మా ఏ ఆడిపిల్లగల్లకైనా అవ్వయ్య ఉన్నప్పుడే రూపాయి బలం అంటారు. అవ్వ చచ్చిపోతే ఆటాన బలం పోతది, అయ్య చచ్చిపోతే ఇంత బలగం పోతది. అయ్యవ పోయినాక ఏ అన్నగారి చేత అట్టోడు ఏ వదిన చేత పట్టబోదంటారవ్వా. ననగన్న నా తల్లి లేకపాయే, ననగన్న నా తల్లి లేకపాయే. ఎల్ల కన్న తండ్రి విజయందరు వాళ్ళ కొడుకు నిడిసిపెట్టి వాళ్ళ బిడ్డ నిడిసిపెట్టి ఓ నానా వరదరాజా నా తల్లి వద్ద సుందరి దేవి నన్ను నలుగురు తోడ ఒక్కదాన్ని గాని నా కట్టమేమో చూసిపోతిరే బాపు, నా సుఖమేమో చూసిపోతిరి. వదిన నన్ను ఒడుతున్నది, నా కట్టం చూసి రోజు రావేవా. మరి వదిన చెప్పినట్టు ఆకిలు ఊడకపోతే నన్ను మారు మారు దెబ్బలు కొడుతుంది కావచ్చునాని శుద్ధి కట్ట చేత పట్టుకొని ఏడిల్ల ఆకిలి ఉడతానని ఓ శేషయ్య నారాయణ ఏందిరా
రోగం పుట్టింది నీ సాలు కోలు బుక్క మీకు లేదు సాలు వదినమ్మ ఆకిలి ఊడిసిరావరా అలుకు చల్లి గిట్ల పని చెప్పి చేస్తారు చెప్పుకోరు ఆడబిడ్డలకు పనులు వదలు ఉంటే నన్ను చూసి నేర్చుకోరి పాడుగాను అబ్బో ఇవో పెద్దవా పాడు మూడుపట్టు ఉంటాను మెల్లగలే నీ పచ్చిపేగులు బొర్రపడతాయి ఎక్కడ బాడకవు నీ పచ్చిపోయి నీ పొట్టి నీ తాడు చెప్పని ఆయన పడ్డ బాడకావు మిషన్ పెట్టుకోపోయినా ఒకటి దేనికి లేపటాను అది కూడా అట్టది ఊడిసినావా ఊడిసిన వదిన చూసేద్దాం ఓ ఇది ఊడిసిన గట్టిగా ఉంటుందా ఎక్కడ భాష అక్కడనే ఉంటుందా ఆడ ఇంత గిట్టి ఉంటుందా రేపే వాళ్ళ ఇంటికన్నా ఇస్తే ఏమంటారు మరి అలా చచ్చిపోయే మరి సాదుకున్న వదిన కన్నా బుద్ధికి కన్న తల్లికి బుద్ధి లేకున్నా సాగుకున్న లంచకుండా కన్నా ఉంటుంది డాక్టర్ నేను అందుకే నిన్ను బాగా కావు నా దోలు కట్టి కొడుకైతే మళ్ళా ఇది ఆడదండి నేను మంచిగానే ఊడిసిన వదినమ్మ ఎవరు వచ్చి ఆడదానికి గిట్టేనా భోజనం లాంచ్ అయిపోతావు ఇది రాయవచ్చు నేను మంచిగానే ఊడిసిన నీ అమ్మ ఖర్చుగా నీ ఎవరందరూ నన్ను రక్తులు అని చెప్తాను ఈ ఊళ్ళే నాకు అందరు రావాలి నువ్వు ఏ బట్టి ఊళ్ళే లంచం గిట్ చూసుకోరా ఇక గిట్ చూసుకోరు వాసులు మీ అమ్మకు గిట్ చూసుకోరా అమ్మ గారు కొట్టుకో నేను మంచిగానే ఊడిసిన వదిన లంజన సౌతి మిడిగుడ్ల నా సౌతి ఇప్పుడు ఎట్లా కనిపిస్తాంది మొత్తం నీదే కనబడుతుంది నీ ఫోటో లంచం ఉందా నీ ఎవరైనా గండ ఎవరి గండాలు మంద సత్తి ఏంది బాయిల పడి సత్తి ఏంది ఇంత పిచ్చల మంది కుక్క పేరు లంజరు వదినమ్మ ఆకలి అయితే అన్నం పెట్టి వదినమ్మ నీ అవ్వ పుట్టినప్పుడు అన్నవాళ్ళు వండియలే మా తల్లి నాకు తెలియదు తండ్రి నాకు తెలియదు నువ్వే తాళి పెద్ద చేస్తున్నావు నీ అవ్వ కడుపు కాదు నేను 5-6 మొక్కలు పెట్టి నువ్వు ఏ వచ్చి వీళ్ళందరూ నన్ను అంటారు నువ్వు దీనికి దుఃఖం ఆగదురా నన్ను ఎవరేమంటారు బాలగారు ఉన్న బట్టు కాకుండా నీకు దండం పెట్టాలనంటే ఇగో నలుగురు ఎక్క ఇళ్ళ చీరలు జాకెట్స్ అన్ని వేసుకొని రాపో ఇవో అమ్మ బట్టలు నాకు వింద రాదు మరి ఏం చేస్తా తినప్పుడు ఎంత అయ్యో నువ్వు తింటలేవా తినస్తావే ఇంటినే కట్టు ఈ ఏడేడు మేడల కడి 7 మేడల వదిన దుర్గ సుందరి దేవి నలుగురు అక్కయ్యల్ని గిట్ల విండించుకోవాలి ఆడబిడ్డలతో వైరలు బట్టలు మనం మంచిగా ఉంటుంది మనకు ఆకలైతే గడుపుకో అన్నం పెడతానన్న ఓలే అన్న తల్లి ఏమనుకున్నది నా వదిన బట్టలు వింటూ కోరి వస్తే ఎంతవా నా రాత పాడగా నా రాత మంచిగా వెళ్ళ కూర్చో బట్టలు ఉంటాయి మొన్ననే 2 పోయినాయి అన్నావు నాకు అన్నాలు పెడతారు కావచ్చు నాని ఆ సాగడోళ్ళు ఏ తీరిగా బట్టలు ముళ్ళ కట్టుకుంటారో ఆ తీరిగా కన్న తల్లి బట్టలు ముళ్ళ కట్టుకొని ఓ తల్లి వద్ద సుందరి దేవి ఎవరంటే నాకు గండను అన్నదే కన్నదే ఓ నారద మహారాజా నన్ను కనుక మీద వారేసి నా కట్టనేమో చూసిపోతులే బాబు అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా జడివానా సాగరా నేను పడ